హాయ్ అండి, డైలీ డీల్స్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు జూలై 9th కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. దీంట్లో ఫస్ట్ పాయింట్, పిఎం సేతు పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ఎందుకంటే 200 ఐటీఐస్ని అప్గ్రేడ్ చేయడం, స్టూడెంట్స్లో స్కిల్ డెవలప్మెంట్ పెంచడం, దీనికోసం 1237.58 కోట్లు ఖర్చు పెట్టారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎం సేతు ఫుల్ ఫామ్ అడగొచ్చు. ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. అలాగే యూడిఐఎస్సి రిపోర్ట్ 2025-26 విద్యాశాఖ విడుదల చేసింది. దీనివల్ల స్కూల్స్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, వారి డేటాని క్లియర్గా గవర్నమెంట్ తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూడిఐఎస్సి ఫుల్ ఫామ్ అనేది అడగొచ్చు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. అలాగే ప్రగతి ఇనిషియేటివ్ చేశారు రైతుల కోసం. 20 లక్షల రైతులకి సహాయం చేయడం కోసం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫుల్ ఫామ్ దీని ఫుల్ ఫామ్ కూడా అడగొచ్చు. ప్రమోటింగ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ త్రూ అగ్రి ఎంటర్ప్రినర్షిప్ ఇనిషియేటివ్. అలాగే ట్రైబెక్స్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఓపెన్ చేశారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ జోల్ ఓరం. ఎందుకంటే గిరిజనుల యొక్క కళలు, సంస్కృతి, సాంప్రదాయ జ్ఞానాన్ని ప్రోత్సహించడం. అలాగే అటిగా ఏషియన్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది 10 కంట్రీల మధ్య. దీని మెయిన్ ఏమంటే ఆ కంట్రీల యొక్క వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటిగా ఫుల్ ఫామ్ అడగొచ్చు. అటిగా ఫుల్ ఫామ్ ఏంటంటే ఏషియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ అగ్రిమెంట్. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.